మమ్మీ ఇది ఫేవరెట్ లా చూడు. అబ్బా అవుతే చూసుకోరా. చూడు మమ్మీ ప్లీజ్. ఊరికెడిస్తే చెట్టు కామ్గా కూర్చో. మమ్మీ చూడు మమ్మీ. నాని ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ మమ్మీ కొంచెం ఓవర్ చేస్తాను. షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా, నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి దిగండి. మేము వెళ్ళేది కూడా ఆయన పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్ 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండి రా, చూపిస్తా. అమ్మో రామ్ గోపాలవరం శివ చెత్త మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. తమ్ముడి అబ్బాయిలు మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. బాయ్ బాయ్ బాయ్. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి ఈ మాత్రం దానికే కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరైతారు? ఇంకెవరండి? హిందూ తీవ్రవాదులు ఉంటారు. దోషుల్ని పట్టుకుని తొందరలోనే శిక్షిస్తాం. థాంక్స్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కారేనా? అవును సార్. సార్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. అట్లాగే. తప్పకుండా రాస్తాం సార్. భాయిజాన్ భాయిజాన్, బ్లాస్టింగ్ కి కారణం హిందూ తీవ్రవాదులని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడంట. ఇన్షాల్లా. చర్చిలో బాంబు పెడితే హిందూస్ మీదకి పోయింది, మసీదులో బాంబు పెట్టిన హిందూస్ మీదకే పోయింది. హోమ్ మినిస్టర్ దేవ సహాయాన్ని కూడా లేపేయండి, ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది. ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది. ఇన్షాల్లా. నా దగ్గర స్టాండ్ ఉందిగా సార్. అయినా సరే సైదులు గన్ ప్లీజ్, గన్ ఇవ్వు. ఇవ్వదు. సార్ సార్ గన్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నీకోసం గన్నిప్పితే నేనేమైపోవాలా? అయ్యో బాబోయ్, పరిగెత్తు.
బస్ ఇదేరా, ఆ బచ్చగాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. అది పని పడదాం పదండి. అంతా సేఫే సార్, ఇక దిగొచ్చు. అమ్మో అర్థం కూడా చెప్పరు. ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్. అందరూ చచ్చిపోయారు సార్. మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు, మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ శవాలుగా మారారు. శవాలకు బెల్ట్ పంపులు లేవని గ్యారంటీ ఏంటి? నేనేం దిగను, నేరుగా మా ఇంటికే పోతా. ముందెద్దరు ఎక్కండి, వెనకెద్దరు ఎక్కండి. నేను కాదు, నా బండి కూడా కనపడకుండా నా చుట్టూ బాగా అయిపోండి. కమ్ ఆన్, క్లియర్ ద ట్రాఫిక్. ఓర్ని అబ్బ, తొందరగా బాని రా, తొడలు తడిసిపోతున్నాయి. డిస్కౌంట్ 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 డిస్కుం డిస్కుం. ఈడితే పెట్టుకుంటే అయిపోయి ఉండవు రోయ్. అమ్మతోటి నువ్వు ఇంటికెళ్ళు నాన్న, నేను వచ్చేస్తా. బాయ్. దూరంగా నడుపుతారేంద్రా? రండి, దగ్గర రండి. ఉరేయ్, మీరు కూడా ఏంటిరా? దగ్గర రండిరా, రండి. కాపలా కాయడానికి వచ్చారా, పెళ్లి భోజనాలకు వచ్చారా? వద్దరే, ఆపద్దు. చంపేస్తే డ్రైవర్ సచ్చినాడా? యాడ ఆపకుండా నేరుగా నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళి ఆపో. అప్పుడు దాకా దిగను. ఇది మనీలే సార్. ఇల్లు నాదే గాని ఇవి ఉండేవాడు నా వాళ్ళు కాదుగా. నా పిల్ల వచ్చి తలుపు తింటేనే దిగుతా. బేబీ రాయే రా. వీళ్ళంతా మన సెక్యూరిటీ కదా సార్? సెక్యూరిటీ కదయ్యా ఇందిరాగాంధీని చంపింది. నాకు అన్ని తెలుసు. ఏమేవ్ యారు తెచ్చావే? ఏం పర్వాలేదు, దిగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే. వీడు మీ దోబి, తోటమాలి, పని మనిషి. దిగండి సార్. దోబి జేబులో చాకుండొచ్చు, ఆ తోటమాలి మళ్ళీ ముందు పాత్ర ఉండొచ్చు, ఆ పని మనిషి పాలల్లో విషయం కలపొచ్చు. అమ్మో బేబీ, నా బేబీ వచ్చేసింది. బేబీ బేబీ బేబీ. అమ్మో, నేను నీకు దక్కానంటే లోపలికి వెళ్ళరండి.
ఏంద్రా కాపలాకు వచ్చినాయాలారా? ఏంటంటే నిలబడి చూస్తున్నారు? లోపల రండిరా, మీకు జీతాలు ఎందుకురా? రేయ్, లోపలికి వచ్చి నా చుట్టూ చేరి నన్ను రక్షించుకోండిరా. రండిరా. బేబీ, అయ్యో బేబీ, ఏమండి గాయాలేం కాలేదు కదా? గాయాలను తగలకపోయినా గుండె సైజుకు బిగుసుకుపోయిందే బేబీ. ఆఫీసరు థాంక్స్ అయ్యా. కానిస్టేబుల్స్ నంబరు, ఎస్ఐ నంబరు, ఎస్పీ నంబరు, మా యాంటీ టెర్రరిస్ట్ కార్డు నంబరు, ఇంకెవరు నమ్ముతారు సార్ మీరు? దేవుడు దిగి రావాలా మీకోసం? మీ బుల్లెట్ ప్రూఫ్ కారు బద్దలవ్వకుండా అడ్డుపడింది ఈ పోలీసులే సార్. మీ పెంట బాడీని పాడెక్కకుండా రక్షించింది ఈ పోలీసులే సార్. అలాంటి పోలీసులను నమ్మి కారులోంచి కిందకు దిగండి సార్ అంటే బెడ్రూమ్లోకి పోని, బాత్రూంలోకి పోని అని మా నిజాయితీని అవమానిస్తారా? మీరు అనుకున్నట్టు గుంటూరు మసీదులో బాంబు పెట్టింది బొట్టు పెట్టుకున్న హిందువు కాదు సార్, సరిహద్దు దాటొచ్చిన ముస్లిం. పెదతాడేపల్లి, ఒంగోలు చర్చిల్లో బాంబులు బ్లాస్ట్ చేసింది పూజలు చేసే హిందువు కాదు సార్, నమాజ్ చేయని ముస్లిం. మిమ్మల్ని చంపాలని చూసింది మందిరానికి వెళ్లే హిందువులు కాదు సార్, మసీదుకి వెళ్ళని ముస్లింలు. వాళ్ళంతా మన సోదర ముస్లింలు కాదు, పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి మన దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి కుక్కలు. 80 కోట్ల మంది హిందువులకి క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద కోపం ఉంటే చర్చిల్ ప్లేసుల్లో చందన బ్రదర్ షోరూములు, మసీదుల ప్లేసుల్లో మటన్ షాపులు ఉంటాయి సార్. ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదేంట్రా అని ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పోలీసులను అమ్మనాబూతులు తిడుతున్నారు. నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని పంటి కింద నమిలే వరకు తెలియదు సార్ దాంట్లో రాయుందని. అలాంటిది కొందరు ముస్లింలు బాంబులతో మసీదులు పేలుస్తారని, చర్చలు కూలుస్తారని ఎవడూ హించగలడు సార్. పోలీసులకి ఏమన్నా కాలజ్ఞానం తెలుసు అనుకున్నారా? దివ్య దృష్టి ఉందనుకుంటున్నారా? లేకపోతే మేమంతా ఇంద్రజాలికులం అనుకుంటున్నారా? ఇంకొకసారి హిందువులు ద్రోహులని, మత విద్రోహులని లూజ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, హలో అక్కాయి తాడు తెగుద్ది. పేరేమిటి? రిజ్వాన్. ఊరేది? హైదరాబాద్. ఏ స్కూల్లో చదివావు? భారతీయ విద్యాభవన్. కాలేజ్? వివేకానంద కాలేజ్. అంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు హిందువులు నిర్వహిస్తున్న హిందూ సంస్థల్లోనే చదివావన్నమాట. ఇక్కడ స్కూల్లో నువ్వు ముస్లిం అని పాఠాలు సరిగ్గా చెప్పలేదా, లేక కాలేజీలో ఫీజు ఎక్కువ అడిగారా? నాయ్. సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా? అక్కడ సినిమా హాలు బయట హిందువులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు ఉందా? అంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, షికారులకు వెళ్ళొచ్చు, బ్యాంకు లోన్లు తీసుకోవచ్చు, తాగి తందనాలాడొచ్చు. భారతీయులుగా పుట్టి ఇక్కడ ఇన్ని సౌకర్యాలు అఫీషియల్ గా అనుభవిస్తూ పాకిస్తాన్ ఓడిచ్చే పాకి సొమ్ముకి ఆశెందుకు పడతారా? పాకి సొమ్ముకు ఆశపట్టం కాదు, పాకిస్తాన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం. ఎందుకు ఇస్తారా పాకిస్తాన్ కోసం ప్రాణాలు? మీ అక్క పెద్ద మనిషి అయినప్పుడు పాకిస్తాన్ పట్టు చీర పంపిందా? నీ చెల్లెల శోభనానికి పాకిస్తాన్ సాహిబులు డబల్ ఘాట్ పంపారా? ఎందుకు ఇస్తారా ప్రాణాలు? జిహాద్ కోసం. మా పవిత్ర యుద్ధం. ప్రపంచమంతా అల్లాని పూజించాలి, అంతా అల్లా రాజ్యం కావాలి. రేయ్ బచ్చా, మీ లాగే ఇక్కడున్న ప్రతి ఒక్క హిందువు ఇది హిందూ దేశం కావాలని, ప్రపంచమంతా రామరాజ్యం రావాలని పట్టుబట్టి కాషాయం కట్టి త్రిశూలం చేతపట్టి ముందుకెళ్తే ప్రపంచ పటం మీద ఒక్క తీవ్రవాద దేశం కూడా కనబడదురా. టోటల్ పాకిస్తానే ఉల్లిపాయల ఉడికిపోతుంది. నీకు అల్లా పిచ్చెక్కినట్టు 80 కోట్ల మంది హిందువులకి దేవుడు పిచ్చెక్కితే
ఏమైపోతుందిరా దేశం? కావలసింది హిందూ ముస్లింలు కొట్టుకు చావడం కాదురా, అన్నదమ్ముల్లా కలిసి బ్రతకడం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై, హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై, ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ నాయ్ నై, సిర్ఫ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నవాడే ఈ గడ్డ మీద ఉండాలరా. తల్లి పాలల్లో కూడా షుగర్ తక్కువైందని కామెంట్ చేసే రకంరా మీరు. బతకూడదు. నాకేమీ తెలియదు సాబ్, నిజంగా నాకేమీ తెలియదు సాబ్. ఫుడ్ ప్రాబ్లమే, డబ్బు అవసరం వస్తే ఆ గబ్బర్ గారిని పరిచయం చేశాడు సాబ్. నాకేమీ తెలియదు సాబ్. సిస్టర్ మ్యారేజ్ కి డబ్బు ఇస్తాడని నమ్మి మసీదులో బాంబులు పేల్చిన పాపిష్టి వాళ్ళం సార్. మేం పాపిష్టి వాళ్ళం సార్. రోజుకు 5 సార్లు నమాజ్ చేసే ఇంట్లో పుట్టిన సైతాన్ సాబ్, సైతాన్ సాబ్, మే సైతాను. గఫ్ఫర్ గాడెక్కడా? ఎక్కడి కుర్రాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ రోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాడు సార్. गफ्फार खान ऊपर नाय नीचे देख చిరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది.
వారిని 3 మామిడికాయలు అగ్గి పెట్టే కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు. నువ్వేం పెగ్గలవరా ఇండియాని? सब मिटा दूंगा, సబ్కే సబ్ తుమారా లోగో కో ముర్దా బనా దూంగా. నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా. ఇస్లాం మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా. మా 12 కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ 100 కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అణువణువున అట్టొడికిస్తా. అల్లాకి ఈ రాజ్యాన్ని రాసిస్తా. ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్లేర్రా. ఏయ్, అదే మా 100 కోట్ల మంది భారతీయులంతా 10 నిమిషాల పాటు ఒక్కటై బోలో స్వతంత్ర భారత్ కి జై అని అరిస్తే ఆ సౌండ్కి గుండెకి చస్తారా మీరంతా. ఈ ఆరిపోయిన అగ్గిపుల్ల నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్. బూడిదై మాకు పళ్ళపొడిగా పనికొస్తుందిరా మీ పాకిస్తాన్. అంత మగతనం ఉన్న మగాళ్లే అయితే 100 కోట్ల మీ భారతీయులు 12 కోట్ల పాకిస్తానీయులను చూసి షేక్ అయిపోతారెందుకురా? సిబిఐ, సిఆర్పి, రా, ఆర్మీ, ఖాకీ అంటూ లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇండియన్స్ మమ్మల్ని ఏ పీకగలిగిందిరా? సుబ్బారా, మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి సార్. మరీడికి 28 ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? లోపల దవళ్ళకి సుబ్బారా. జ్ఞానదంతాలు లేవనుకుంటాను సార్. అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట. మేబీ సార్. జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది. ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలిదంతాలు కూడా ఉండకూడదు. సుబ్బారా సార్. ఆ సుత్త అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. మేము అమ్మా అని పిలుచుకునే మా గడ్డను అమ్మనా బూతులు తిట్టినందుకు, మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాం, ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు, మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు, శరత్ సార్. నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? జ్ఞానదంతాలు లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్. శబాష్ శరత్. గఫార్ ఖాన్, నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను. మళ్ళీ ఇండియా పేరెత్తావు, హలో. అమ్మా శిరీష, మీ ఆయన పేరు ఆల్ ఇండియా లెవెల్లో అదిరిపోతుంది అనుకో. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా మీ ఆయనే కనిపిస్తున్నాడమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హలో, విజయ రామరాజు గారా? ఎస్ సార్, మీ నేమ్ అడ్వెంచర్ కి నేమ్ ప్లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, ప్రొద్దున్నుంచి ఫోన్ మోగి మోగి విసుగు తెప్పిస్తుంది.
ఆ రిసీవర్ తీసి కింద పెట్టొచ్చుగా. మా ఆయన్ని పొగుడుతుంటే మీకంత విసిగేంటంట? మరి అది ఇంత అందమైన మా ఆవిడ్ని పొగడకుండా అంతంత మీసాలు వేసుకుని తిరిగే మీ ఆయన్ని పొగుడుతుంటే విసుగు రాదేంటి? ఏంటి స్కెచ్ చేస్తున్నారు? చేయి తీయండి. మీ మూలంగానే ఐశ్వర్య రాయలా ఉండేదాన్ని కల్పన రాయలా తయారయ్యాను. అయ్యో అసలు వేళ పడ ఉండదా? పొద్దున్న లేస్తే ఇదే గొడవ. హలో, ప్రొద్దున లేస్తే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అయితే లంచ్ అంటాం, రాత్రికి డిన్నర్ కంపల్సరీ. మరి మరి ఊకు మాత్రం పస్తులు వాయిదాలా? ప్రద్దానికి మీరే టైం చెప్పారుగా, పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మీల్స్ అని. ఇది అంతే, మిడ్ నైట్ మసాలా ఆ టైంలో చూద్దాంలే. శిరీష, మరే ఆకలేస్తే మధ్యలో చిరుతిళ్ళు తింటాం కదా, ఇది కూడా వదలండి. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది కానీ అమ్మో. నాన్న చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? అబ్బే ఏం లేదు నాన్న, మమ్మీకి గోరింటాకు పెట్టుకోవటం చేత కాకపోతే చిన్న హెల్ప్ చేస్తున్నా. నువ్వు పెడుతున్నాను అంటావు, అది నన్ను నమ్మమంటావు. నేను ఎలా కనిపిస్తున్నాను? మీ డాడీ పూర్తిగా చెడిపోయారా? పక్కింటి ఆంటీ మీ మమ్మీ కడుపు పండిందిరా అంటే ఏంటో అనుకున్నాను గాని ఇంత పండుతుంది అనుకోలేదు. అరే నాని, అదేంట్రా? ఏది? ఏంటి అన్నట్టు చూడమని ఇటేతో చేసావు? అబ్బే, మమ్మీ గోరింటాకు అంటుకుంటే తుడుస్తున్నా అంతే. సీరియస్ గా ఆలోచిస్తుంటే తుడడానికే పూసినట్టుంది, మమ్మీకి కూడా పూయించుకోవాలనే ఉన్నట్టుంది. ఒరే రాస్కెల్, నిన్ను పెట్టుడు బళ్ళు నప్పెడుతున్నాయా? అయినా పళ్ళెందుకు కూడగొట్టారండి? ఎందుక? జంగిల్లో తిరగాల్సిన టైగర్ జనాల మధ్యకొస్తే గోల్డ్ పీకి జూలో పెడతాం, పుట్టలో పడుండాల్సిన పాం పబ్లిక్ గా పార్కుల్లో తిరిగితే కూరలో పీకి బుట్టలో పెడతాం డాక్టర్. ఈడు ఆ టైపే, టెక్కులు ఎక్కువైతే పళ్ళు ఓడగొట్టాం. పేరు గఫార్ ఖాన్, ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ మన ముస్లిం కుర్రవాళ్ళకి పిల్లలకు అన్నం తినడం నేర్పినట్టు రక్తం తాగడం ఎలాగో బోధించడానికి వచ్చాడు యువర్ ఆనర్. గలత్ గలత్ ఔర్ ఉత్నా హీ నహీ. అంతేకాదు, ఈ దేశంలో ఏ గుడిలోనూ గంట మోగనివ్వను, క్రీస్తు కోసం ఒక్క కొవ్వొత్తి వెలగనివ్వను. और इस हिंदुस्तान में ये न्यायस्थानम नन्नु ఆపలేదు. ఏ న్యాయ దేవత నన్ను బంధించలేదు. ఎంత ధైర్యం రా నీకు? చాల్! సాఫ్ కరో రే కుత్తే, ఇది పవిత్రమైన ఆలయం రా, తొడవరా, సాఫ్ కరో. లేరా, సెల్యూట్ చేయి, చేయి. డోంట్ వరీ మమ్మీ, ఏం కాదు, కడుపు
కడుపు అన్న తర్వాత నొప్పులు, నొప్పులు అన్న తర్వాత కానుపులు నేచురల్. నీకేం కాదు మమ్మీ, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. డాడీకి ఫోన్ టచ్ లో ఉంటాగా. మరి నొప్పుల గురించి గోరింటాకు పెట్టించుకునేటప్పుడే తెలియాలి. ఇట్స్ ఆల్ రైట్, క్యారీ ఆన్. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? నవేడేస్ ఇట్స్ కామన్, యు క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో నాని. హలో డాడీ, మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ, నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్, మా డాడీ. హలో, నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే, మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తల్లి బిడ్డ క్షేమమేనా Come on, డాక్టర్? పగడు, తీసుకురండి.